ఇక ప్రకాశం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి సిబిజీ ప్లాంట్ కనగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. వాస్తవంగా ఈరోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఒక ఉగ్ర నరసింహుడుగా గత 10 రోజులుగా ఇక్కడ పనిచేశారు. నన్ను కోరారు కొంచెం ఒక 10 రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందామని. నేను ఒప్పుకోలేదు. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు నేను వస్తున్నా కనిగిరి నియోజకవర్గానికని ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా. 10 రోజుల్లోనే బాగా నల్లగా అయిపోయాడు ఆయన. రంగు 4 షేడ్లు తగ్గింది. ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు? కనిగిరి ప్రజల కోసం. మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. చంద్రబాబు గారు చెప్తున్న P4 విధానానికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నాంది కాబోతుంది. పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని సభాముఖం తెలుపుతున్నాం. రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు. ప్రభుత్వ భూమికి 15,000 రూపాయలు, రైతుల భూమికి 30,000 రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది. రైతులు గడ్డి పెంచిస్తే టన్నుకి ఇంత అని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 110,000 మెట్రిక్ టన్నులు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నాం. ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈరోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా. గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు. ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది. ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత
కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా? కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా, దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, నిజంగానే ఈ సమావేశం చూసినా, వేదికమైన ఉన్న పెద్దలు చూసినా, ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్గా నిలబడిన ఉదయభాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది. ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయభాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. 94% సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మా పైన బాధ్యత పెరిగింది. మీకు 6 నిమిషాలు కష్టపడతాం, మీకు అండగా నిలబడతాం, మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా. రైట్ గా ప్రకాశం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన అయితే కొనసాగుతోంది. ఇక కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. లైవ్ చూసాం. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండలను ఆపాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. రైట్, మావోయిస్టు లేఖకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండలను ఆపాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు.
రైట్, మావోయిస్టు లేఖకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండలను ఆపాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర మావోయిస్టు అగ్రనాయకత్వం ఒక లేఖను రిలీజ్ చేసింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్చలకి పిలుపునిస్తే సామరస్యంగా సమస్య పరిష్కరించుకుందామంటే ఖచ్చితంగా కాల్పుల విరమణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు అధికార ప్రతినిధి, కేంద్ర మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం రీసెంట్ టైమ్స్ లో రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం. ఒడిశా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో వరుసగా ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితులు. అంటే విత్ ఇన్ 4 months ఆఫ్ టైంలోనే ఆల్మోస్ట్ 100 నుంచి 120 మంది దాకా మావోయిస్టులు చనిపోయారు. అఫ్ కోర్స్ భద్రతా బలగాల నుంచి తక్కువ మృతులు అయినప్పుడు కూడా వారు చనిపోయిన వారి సంఖ్య, మావోయిస్టు చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది మావోయిస్టులకి. అసలు వాళ్ళ ఉనికి ఉండటం కష్టమే అనే ఒక పరిస్థితి కూడా తలెత్తింది. లేటెస్ట్ కూడా 2 days బ్యాక్ కూడా మనకి ఎన్కౌంటర్ జరిగింది. అందులో అగ్రనేతలు కూడా చనిపోయారు. మావోయిస్టులు ఉన్నటువంటి అగ్రనేతలు ఎవరైతే మావోయిస్టు ఉద్యమాన్ని బలంగా నడిపిస్తున్నారో అటువంటి వ్యక్తులు కూడా ఈ ఎన్కౌంటర్ చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో కొంత అది కలవరపాటు అనుకోవాలా, లేదంటే భయం అనుకోవాలా, లేదంటేనేమో ప్రాణాలు కాపాడుకునే ఒక ఇంటెన్షన్ అనుకోవాలో తెలియదు. కానీ మొత్తానికి అభయ్ పేరుతో ఒక లేఖ కేంద్ర మావోయిస్ట్ అధికార అగ్రనాయకత్వం ఏదైతుందో ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని పిలవండి, చర్చకు పిలవండి, సామరస్యం చర్చించుకుందాం. ఈ విధంగా మీరేమో ఎన్కౌంటర్ పేరుతో, మేమేమో ఎదురు కాల్పుల పేరుతో ఈ విధంగా ఒకరినొకరు అడవుల్లో చంపుకొని చనిపోవడం కంటే కూడా కొంత మీరు ముందుగానే ఒక అడ్వాన్స్ గా ఒక నోటీస్ పంపిస్తే, ఒక ఆహ్వానం లాంటి పంపిస్తే చర్చల కోసం ఖచ్చితంగా కాల్పు విరమణ పాటిస్తాం. తద్వారా ఏంటంటే ఎన్కౌంటర్ జరగడానికి అవకాశం ఉండదు, ఎదురు కాల్పు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని ఒక లేఖనైతే వలస జరిగింది. సో లేటెస్ట్ గా ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ మావోయిస్టులు చేసినటువంటి ఈ లేఖ ఏదైతే ప్రస్తుతం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అంతర్యుద్ధం అని అంటాం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మనకు తీవ్రవాదం అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉండేది మనం టెర్రరిజం అని అంటాం. బట్ ఇక్కడ అంతర్యుద్ధం లాగా, అంటే దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాం. ముందు అవుట్ ఆఫ్ ది కంట్రీ జరిగే టెర్రరిజం వేరు. బట్ దేశంలో మన దేశంలో మనం ఉంటూ మనలో ఉన్న వ్యక్తులు కొంతమంది మావోయిస్టులుగా మారిపోయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పైన, కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయడం, అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక అది. సో దీన్ని అంతర్యుద్ధంగా పరిగణిస్తారు. దేశంలో ఉన్నటువంటి అంటే దేశం లోపల జరిగే ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అనేది ఒక ఈ స్టాండ్, ఇది ప్రభుత్వాల యొక్క స్టాండ్. కాబట్టి వీటిని వైప్ అవుట్ చేయడం కోసం ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అనే ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రీసెంట్ టైమ్స్ లో మనకి అంటే ఒక 4 months బ్యాక్, 5 months బ్యాక్ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పనితీరు కావచ్చు, లేదంటే ఆ పరిపాలనకి అడ్డంగా మారినటువంటి పోలీసులపై ఒక మారణకాండ చేస్తున్నటువంటి ఆ మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఏరి వేస్తాం, ఒక్కరిని కూడా ఉంచాం, మొత్తం నక్సల్ ఫ్రీ కంట్రీగా మారుస్తామని ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన చేసిన తర్వాత నుంచి 1 by 1 వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఎంత ఇంటెన్సిఫైడ్ గా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారని చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ఒక లేఖ రాయటం, దాన్ని వీళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఇప్పుడు ఈ లేఖ ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి, ఏ విధంగా స్పందిస్తాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. బ్రహ్మణి. ఎస్ వెంకట, మీరు చెప్పినట్లు రివార్డు ప్రకటించిన కీలక మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం, కొంతమంది కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవడం కూడా చూసాం. అంటే ఈ నేపథ్యంలో అభయ్ పేరుతో ఇటువంటి లేఖను విడుదల చేయడం, ఈ లేఖపై ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది అధికారుల నుంచి? ఆబ్వియస్ గా కొంత వరుస డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో వరుసగా ఎంతమంది చనిపోతున్నారు ఏంటి అనేది ఇటు నక్సల్స్ కి తెలుసు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. కాబట్టి కొంత ఈ వైలెన్స్, రక్తపాతం, ఈ విధంగా మారణ హోమం అవసరమా అనే ఒక యోచన అయితే చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. బట్ అది ఎంత మేరకు ఉంటుంది, ఏ రేంజ్ లో ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సరే, ఈ అంతర్యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపల అంటే దేశంలో ఉన్నటువంటి ఈ మావోయిస్టుల ద్వారా జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపాలి, తీసేయాలనేది రెండు ప్రభుత్వాల యొక్క లక్ష్యంగా ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాల లక్ష్యంగా ఉంది. పోలీసులు కూడా ఆ దిశగా పనిచేస్తూ ఉంటారు జనరల్ గా. కానీ
సో ఇటు వారి నుంచే ఒక చర్చకి ఒక లేఖ వచ్చింది, ఒక పిలుపుకి లేఖ వచ్చింది. కాబట్టి చర్చలకు పిలవండి, శాంతి చర్చలు పిలవండి, కాల్పుల విరమణ ప్రకటిస్తాం అనేది ఒక నోటిఫై ఒక పెద్ద కీలక ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఆబ్వియస్ గా ఖచ్చితంగా ఒక స్పందన, ఒక పాజిటివ్ నోట్ లోనే, పాజిటివ్ వైబ్స్ ద్వారానే అటువైపు నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. బట్ షూర్ షాట్ గా మనం చెప్పలేము, ఎందుకంటే కేంద్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి దాన్ని అంటే మేబీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఓ డెసిషన్ తీసుకోవడం కానీ, అంటే లేదంటే కేంద్రం తన ఓన్ గా డెసిషన్ తీసుకోవడం కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పలేం, పాజిటివ్ వైబ్స్ ఉండొచ్చు, రాకపోవచ్చు అనేది కూడా మనం ఒపీనియన్ కావచ్చు. బట్ ఏదైతే ఒక కలవరపాటుగానే మాకు నక్సల్స్ కి ఒక కలవరపాటుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వరుసగా చనిపోతున్న నేపథ్యంలో ఇదే టెంపోని కొనసాగిస్తే అసలు మనం ఉండమేమో, మన భవిష్యత్తు అంటే మన మావోయిస్టుల ఉనికి ఉండదేమన్న ఒక భయాందోళనలో కూడా ఇటువంటి ప్రకటన చేశారు అనుకోవచ్చు. బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకు, స్వార్థ ఆకాంక్షలకు బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటు చేసుకుంది. రజిత అనే మహిళ తన 3 పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర భయానక నిజాలను బయటపెట్టింది. ఇటీవల 10వ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో రజితకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. కుటుంబానికి దూరమై తన ప్రియుడితో జీవించాలని రజిత నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త చెన్నయ్య పిల్లలను చంపేయాలనే దారుణ నిర్ణయానికి వచ్చింది. గత నెల 27న రాత్రి భోజన సమయంలో రజిత పెరుగులో విష పదార్థం కలిపింది. అయితే భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకి వెళ్లిపోయాడు. పిల్లల్ని మాత్రం బలవంతంగా పెరుగన్నం తినిపించింది. దీంతో ఉదయానికల్లా పిల్లలు 3 కూడా విగత జీవులై పడిపోయారు. భార్య రజిత కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ విచారణలో రజిత అసలు భాగోతం బయటపడింది. పిల్లలు అనారోగ్యంతో మరణించలేదని, అవి హత్యనేనని పోలీసులు గ్రహించారు. రజిత గత కొన్ని నెలలుగా ప్రియుడితో కలిసి ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది. కుటుంబ బంధాలను పక్కన పెట్టి అశుద్ధ సంబంధానికి బానిసై ఓ తల్లి తన 3 పిల్లలను ఎలా హత్య చేయగలిగింది? ఈ ఘటన మనిషి మనసులోని స్వార్థపూరిత భావాలను ప్రశ్నించేలా చేస్తుంది. ఈ ఘటన మన సమాజంలో కుటుంబ బంధాలు ఎలా మారిపోతున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. గతంలో కుటుంబాలు ఒకరికొకరు ఆధారంగా జీవించేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత అవసరాలు పెరిగిపోతున్నాయి. పాతతరం విలువల నుంచి కొత్త తరం మరింత స్వేచ్ఛా జీవనాన్ని కోరుకుంటోంది. సమాజంలో బంధాలు మరిచిపోతూ మానవ సంబంధాలు కేవలం లావాదేవీలుగా మారిపోతున్నాయా అనే ప్రశ్నలకు సమాధానం ఈ రోజు మనం చూస్తున్న సంఘటనలోనే దాగి ఉంది. ఈ కాలంలో బంధాలు నశించకుండా, మానవత్వం కోల్పోకుండా నైతికత విలువలను నిలుపుకోవాలంటే కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం, పరస్పర గౌరవం, ప్రేమ పెంపొందించుకోవడం కష్టతరంగా మారింది. ఏమైనా విషయం తీసుకున్నా ఏముంటే చెప్పమ్మా. ఏం పేరు నీ పేరు? నీ భర్త పేరు? ఎంతమంది పిల్లలు?
ముగ్గురు ముగ్గురా? ఏం పేర్లు వాళ్ళ పేరు పెద్దోళ్ళుగా? సాయి కృష్ణ ఉమ్. ఇక మధుప్రియ గౌతమ్. గౌతమ చిన్నోడా? ఏమే ఏమే ఏమైనా కలపలేదు? పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఆ. ఎట్లా మరి? అట్లా ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? నాకు ఏదో గొంతు వస్తున్నట్టు గట్టిగా ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరిగాను. పెరిగాను. ఎక్కడ తెచ్చిన పెరుగు? ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఇంత కర్కశ తల్లి అసలు ఎలా అంటారు? ముగ్గురు పిల్లలకి ఆ పెరగన్నంలో విషం కలిపి ఇవ్వడం ఏ విధంగా చూసుకోవాలంటారు? తన అక్రమ సంబంధాలకు మానవ సంబంధాలు కూడా పక్కన పెట్టి తన సొంత పిల్లల్ని ఇలా చేయడం ఏ విధంగా చూసుకోవాలంటారు అసలు? కీర్తి, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27వ తారీఖు రోజు రాత్రి భోజనం పెట్టే సమయంలో పెరుగులో విష పదార్థం కలిపి తల్లి తన ముగ్గురు పిల్లలతో పాటు తను కూడా సేవించి ఆ ముగ్గురు పిల్లల చావు కారణమైంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురు పిల్లలకు అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం అయితే అమీన్పూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో భాగంగానే కొన్ని మనకు విషయాలు బయటకు వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగానే భర్త పిల్లల్ని చంపేయాలని ప్లాన్ చేసిందని, రజిత అనే మహిళ చంపేయాలని ప్లాన్ చేసిందని చెప్పి మనకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రజిత తన పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో తన క్లాస్మేట్ తో రజితకు ఏర్పడ్డ పరిచయం అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన ప్రియుడితో కలిసి ఉండాలని నిర్ణయం చేసుకుని గత నెల 27వ తారీఖు రాత్రి భోజనం చేసే సమయంలో పెరుగులో విషపదార్థం కలిగి తన పిల్లల్ని చంపేసిందని చెప్పి మనకు బయట రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా తమదనే శైలిలో విచారణ చేపడుతున్నారు. మొదటగా తన భర్త పైన అనుమానం చేసిన పోలీసులు ఆ భర్త కాదు అని ఈమె హాస్పిటల్లో అడ్మిట్ ఉండగా ఆమె డిశ్చార్జ్ కాగానే ఆమెను అదుపులో తీసుకుని ఆమెను విచారణ చేపట్టారు. పోలీసుల విషయం తెలిసిన విషయంలో ఆ పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని తల్లి చనిపోయిందని చెప్పి ఒక కొలిక్కి వచ్చి ఆ కోణంలోనే వీళ్ళు విచారణ చేపడుతున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ కేసు నమోదు చేసిన పోలీసులు మరో 2-3 రోజులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందని చెప్పి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక డిఎస్పీతో పాటు ఆ సిఐ కూడా ఆ కేసును బాగా తీక్షణంగా లోతుగా పరిశీలన చేపడుతున్నారు. ఉదయం చెన్నై ఇంటికి వచ్చేసరికి విగత జీవులుగా పిల్లలు సాయి కృష్ణ, మధుప్రియతో పాటు గౌతమ్ ముగ్గురు పిల్లలు చనిపోవడం, ఆ చావు కారణాలు తండ్రియా లేకపోతే తండ్రికి కాకుండా తల్లి అనే సందిగ్ధంలో ఉన్న విషయాన్ని ఇప్పుడు తల్లి అని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఈ విషయంలో పోలీసులు కూడా బాగా తీక్షణంగా ఆ కేసును పరిశీలిస్తున్నారు. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. 2013 में पहला ये बदलाव हुआ कि इस देश में कोई भी आदमी, कोई भी इंसान, चाहे वो हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, पारसी हो, बौद्ध हो, जैन हो, वक्फ क्रिएट कर सकता है। सबको मालूम है वक्फ एक मुसलमान का अल्लाह के प्रति अपना एक उसका एक पायस चैरिटेबल रिलीजियस पर्पस के लिए वक्फ क्रिएट किया जाता है, लेकिन उसमें डाइल्यूशन करके 2013 में कोई भी वक्फ क्रिएट कर सकता है। ये प्रावधान सबसे पहले उस समय की यूपीए सरकार ने किया है। दूसरा, आपने सारा वक्फ को स्पेसिफिक कर दिया कि शिया बोर्ड में शिया ही रहेंगे, सुन्नी बोर्ड में सिर्फ सुन्नी ही रहेंगे, और कोई भी बोर्ड हो सिर्फ उनके लोग ही रहेंगे, बाकी कोई उसमें आ नहीं सकता है। ऐसा आपने प्रावधान किया। तीसरा, 2008 सर, आप शांति से सुनने के बाद आप जो भी पूछेंगे हमारा रिप्लाई तो आएंगे ही सर। डिबेट का आखिरी में है, मेरा फिर से रिप्लाई होगा। तो अभी मैं जब शुरुआत में कुछ दृष्टिकोण रख रहा हूं, इसमें कोई हस्तक्षेप ना करे, ध्यान से सुनिए ताकि हमारा डिबेट का स्तर भी ऊंचा रहे और तर्क भी सामने में आ जाए। सर एक प्रावधान आया सेक्शन 108। उस सेक्शन 108 में यह लिखा गया है कि वक्फ
बोर्ड का जो प्रावधान है, इस देश में कोई भी मौजूदा कानून के ऊपर में रहेगा, ओवरराइडिंग इफेक्ट रहेगा, ऐसा आपने कानून बनाया है। इस देश में ऐसा कानून कैसे मंजूर कर सकते हैं अध्यक्ष महोदय जी? हर कानून अपना अपना हिसाब से चलता है, लेकिन एक कानून दूसरे कानून के ऊपर में ओवरराइडिंग इफेक्ट होगा, ये कोई भी मान्यता नहीं दे सकता है। उसके बाद सर, मैं कुछ प्रोपोगेंडा साथ में जुड़े हुए हैं। उससे पहले जो 2013 में मुझे भी बहुत ताज्जुब हुआ कि ये पास कैसे जबरदस्ती करवाया है। 2013 में वक्त पे यूजर जो आपने प्रावधान डाला, उसके बाद 1970 से एक केस चल रहा था दिल्ली के अंदर में। दिल्ली के अंदर में हमारा सीजीओ कॉम्प्लेक्स है, पार्लियामेंट बिल्डिंग है, कई प्रॉपर्टीज है, और इसको वक्फ बोर्ड, दिल्ली वक्फ बोर्ड ने क्लेम किया कि ये वक्फ प्रॉपर्टीज है। उसके बाद ये केस चल रहा था अदालत में। उस समय यूपीए सरकार ने पूरा सारा जमीन को डी नोटिफाई करके वक्फ बोर्ड को दे दिया। 123 प्रॉपर्टी। अगर आज हम ये संशोधन लेके नहीं आते, तो जिस सदन में हम बैठे हैं, ये पार्लियामेंट बिल्डिंग, इसको भी क्लेम किया जा रहा था। एयरपोर्ट, बसंत विहार, और अगर नरेंद्र मोदी जी का सरकार नहीं आते, अगर यूपीए का सरकार कंटिन्यू रहता, तो क्या क्या बिल्डिंग को डी नोटिफाई किया जाना था। 123 प्रॉपर्टी को तो डी नोटिफाई किया। मैं रिकॉर्ड में कह रहा हूं, अपने मन से कुछ नहीं कह रहा हूं, मैं ऑफिशियल रिकॉर्ड का बात बता रहा हूं। अध्यक्ष महोदय, आप काहे को उछल रहे हो? मैं अपने से थोड़ी बोल रहा हूं, जो हकीकत बात को बता रहा हूं। आप आराम से बैठ के सुनिए। आपके दल को और आपको सबको बोलने का मौका मिलेगा। माननीय मंत्री जी, सर, मैं फिर से कह रहा हूं, मैं एक शब्द अपने ओर से नहीं कह रहा हूं। जो घटना है, जो हकीकत है, यही कह रहा हूं। इनको इसमें इतना उछालने का, उत्तेजित होने का कोई मतलब ही नहीं है सर। अध्यक्ष महोदय, मैं आपके माध्यम से सदन को कहना चाहता हूं कि जो संवैधानिक बात उठा करके लोगों को गुमराह करने का जो प्रयास किया जा रहा है, उसको भी देश के सामने में सही बात रखना बहुत ही जरूरी है। एक बात बार बार इन लोगों ने कहा गया है कि ये जो वक्फ अमेंडमेंट बिल है, ये आर्टिकल 25, आर्टिकल 26, आर्टिकल 30 का उल्लंघन करता है करके इन्होंने इल्जाम लगाया। पढ़ चुका हूं, आप पढ़ लो। कभी भी डिबेट के बीच में पॉइंट ऑफ ऑर्डर नहीं होता है, व्यवस्था दे दी है, पंथवा ना कभी। माननीय मंत्री जी बोलिए। अध्यक्ष महोदय, दूसरा विषय इन्होंने समानता का बात उठाया। आर्टिकल 14 का इक्वालिटी को लेकर के उन्होंने सवाल उठाया, उसका भी मैं जवाब देना चाहता हूं। अध्यक्ष महोदय, ये कोई तरीका नहीं है। माननीय अध्यक्ष की व्यवस्था अंतिम व्यवस्था होती है। बोलिए मंत्री जी, आप बोलते क्या? अध्यक्ष महोदय, क्योंकि मेरा कान खुला हुआ है तो ये डिस्टर्ब हो रहा है मुझे। मैं अभी ये पेन की बात करता हूं। अध्यक्ष महोदय, ये वक्फ बोर्ड का जो काम है, ये बेसिकली वक्फ प्रॉपर्टी को जो संभालने वाले मुतावली और जो वक्फ प्रॉपर्टी को व्यवस्था करते हैं, उसको संचालित करने के लिए ये गवर्नेंस का, सुपरविजन का एक प्रावधान है। किसी भी तरीके से वक्फ बोर्ड वक्फ प्रॉपर्टी को मैनेज नहीं करता है। वक्फ बोर्ड वक्फ प्रॉपर्टी मैनेजमेंट में हस्तक्षेप नहीं करता है। अब साफ साफ सुन लीजिए, अगर इसके पास तर्क नहीं है तो इस तरह यहां डिस्टर्ब करके
बहस का स्तर को गिराने से कोई फायदा नहीं है सर, ये कोई तरीका नहीं है सर। बोलते जाओ सर, वक्फ बोर्ड का क्रिएट करना एक जो वाकिफ होता है, जो अपना विलिंगली वक्फ क्रिएट मैंने करता है। व्यवस्था दे दी है, आप जब समय हो तो बोले नो, प्लीज बैठिए, ये तरीका ठीक नहीं है आपका, बैठिए आप। नो, बैठिए। माननीय मंत्री जी, सूची है 2013 की प्रॉपर्टी हाँ है, मैं लाता निकाल बताना सूची लगा के देते कहते भी अध्यक्ष महोदय, सबको बोलने का मौका मिलने वाले हैं, तो कम से कम बात को शांति से सुनने के बाद आप अपना बात रखिए। ये कोई तरीका नहीं होता है सर। अध्यक्ष महोदय, ये जो उन्होंने गुमराह करने का कोशिश किया गया है, ये मैं कुछ केसेस आपको बताना चाहता हूं सर। आप देखिए आर्टिकल 25(1) क्या कहता है, संविधान का अनुच्छेद आर्टिकल 25(1) कहता है, सब्जेक्ट टू पब्लिक ऑर्डर, morality and health, and to the other provisions of this part, all the persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion. सर, गवर्नमेंट किसी भी धार्मिक व्यवस्था को, किसी भी रिलीजियस इंस्टीट्यूशन, कोई धार्मिक काम में हस्तक्षेप करने नहीं जा रहा है, ना ही वक्फ बोर्ड किसी धार्मिक स्थल का व्यवस्था में कोई भी तरीके से हाथ डालने का प्रावधान है, बिल्कुल नहीं है सर। आप अगर हम कोई नमाज, सर ये क्या झूठ बोल रहे हैं, ये कॉन्स्टिट्यूशन, हम कॉन्स्टिट्यूशन का प्रावधान पढ़ रहे हैं, फिर भी झूठ बोल रहे हैं, ये कॉन्स्टिट्यूशन को नहीं मानते हैं सर। किसी मस्जिद का मैनेजमेंट को हम हस्तक्षेप करने का कोई इसमें प्रावधान नहीं लिया जा रहा है। एक मिनट माननीय सदस्य, आप भारत की संसद में बैठे हो, गरिमा मर्यादा बनाए रखो, बैठे बैठे टिप्पणी मत करो। हाँ, आपको जब मौका मिलेगा आप अपनी बात कहना, बैठे बैठे टिप्पणी नहीं कर सकते, ये संसद की मर्यादा नहीं है, ऐसे नहीं चलेगा सदन व्यवस्था नियम से चलेगा। किसी भी व्यक्ति को बैठे बैठे कोई भी सदस्य जो बोल रहा हो उसके बीच में टिप्पणी करने का अधिकार नहीं है। माननीय मंत्री जी। अध्यक्ष महोदय जी, ये वक्फ बोर्ड का जो प्रावधान किसी मस्जिद, किसी मंदिर, किसी धार्मिक स्थल का व्यवस्था का कोई लेना देना नहीं है, ये सिंपली एक प्रॉपर्टी का मैनेजमेंट का विषय है। ये कोई मुसलमान अपना ज़कात देता है, फितरा देता है, उसको हम पूछने वाला कौन होते हैं? ये आपका धार्मिक भावना से जुड़े हुए चीज है, उसमें सरकार का कोई लेना देना नहीं है। लेकिन ये वक्फ प्रॉपर्टी का मामला है, लेकिन वक्फ प्रॉपर्टी का मैनेजमेंट करता है, मुतवालिज करता है। ये आपको इतना बेसिक ये फर्क जो है अगर समझ में नहीं आते या जानबूझ करके आप नहीं समझना चाहते हैं तो मेरा पास इसका कोई इलाज नहीं है। अध्यक्ष महोदय जी, ये आपके माध्यम से मैं फिर से कहना चाहता हूं कि ये सर क्या ये ऐसा बहस नहीं होता है जी। आप लोग का तर्क रखने का समय में बोलिए, ये बीच में कमेंट पास करने से सर हमारा पॉइंट का फ्लो भी बिगड़ता है और आवाज भी ठीक नहीं हो, अब आवाज भी ठीक से नहीं जाएगा। आप क्या चीज को जवाब देंगे सर? इसमें मैं कई ऐसे केसेस है
कई केसेस है जिसको मैं रेफर कर सकता हूं, लेकिन सदन में 3 केसेस का मैं रेफर करूंगा तो दूध का दूध पानी का पानी हो जाएगा कि ये धार्मिक व्यवस्था से कोई लेना देना नहीं है। आपको मैं पहला एग्जांपल देना चाहता हूं, सैयद फजल पकुया तंगल वर्सेस यूनियन ऑफ इंडिया। इसमें क्या 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 केरला हाईकोर्ट का फैसला है। केरला हाईकोर्ट ने कहा द वक्फ बोर्ड इज अ स्टैट्यूटरी बॉडी, प्योर एंड सिंपल, इट इज नॉट ए रिप्रेजेंटेटिव बॉडी ऑफ द मुस्लिम कम्युनिटी। यह हाईकोर्ट का ऑर्डर है। उसके बाद इलाहाबाद हाईकोर्ट का ऑर्डर भी सुन लीजिए, हाफिज मोहम्मद जफर अहमद वर्सेस यूपी सेंट्रल सुन्नी बोर्ड ऑफ वक्फ का जजमेंट सुन लीजिए। A mutawalli's right is purely a right of management of the property and is not a proprietary right. The duties of a mutawalli are purely of a secular character. His duties are not of a religious character. इतना क्लियर कट रूलिंग है। तीसरा, तिलकायत श्री गोविंद लाल जी महाराज वर्सेस स्टेट ऑफ राजस्थान। इसमें हाईकोर्ट ने क्या कहा, सुप्रीम कोर्ट ने क्या कहा, राइट टू मैनेज द प्रॉपर्टीज ऑफ द टेम्पल। अब देखिए मंदिर का भी इसमें एग्जांपल लिया गया है। राइट टू मैनेज द प्रॉपर्टीज ऑफ द टेम्पल इज प्योरली ए सेकुलर मैटर एंड कैन नॉट बी रिगार्डेड एज ए रिलीजियस प्रैक्टिस। प्रॉपर्टीज ऑफ टेम्पल, टेम्पल नहीं, टेम्पल का जो प्रॉपर्टी है। उसी प्रकार से आप बार बार कहना कि मुसलमानों का अधिकार में गैर मुसलमान कैसे आ रहा है, ये तर्क ही नहीं बनता है। आप ये आज से ये बात बोलने के लिए बंद कीजिए। सर 2013 में जो काम किए गए हैं उसमें मैं एक चीज जिक्र करना चाहता हूं। इलेक्शन आने वाला था, बहुत ही कम दिन बच गए थे, इलेक्शन कोड ऑफ कॉन्डक्ट लगने ही वाला था। हम सबको मालूम है अप्रैल और मई में चुनाव हुआ था। 5 मार्च 2014 को उस समय का यूपीए सरकार ने 123 प्राइम प्रॉपर्टीज को जो हाउसिंग एंड अर्बन डेवलपमेंट मिनिस्ट्री का तहत आता है उसको आपने दिल्ली वक्फ बोर्ड को ट्रांसफर कर दिया। क्या जरूरत था? कुछ दिन बाकी था चुनाव होने के लिए, आप इंतजार तो करते। आपने सोचा ये करके वोट मिलेंगे, लेकिन आप तो चुनाव तो हार गए, तो फायदा क्या हुआ? ऐसा काम करने से वोट नहीं मिलता है। इसलिए लोग इंटेलिजेंट है, हमारे देश के लोग समझदार है, इसलिए वोट बैंक का राजनीति के बिना हम अच्छे सोच के साथ में आज इस सदन में फिर से आए हैं। कुछ एनोमलीज है इस बिल में, तो इसको बदलना जरूरी था। मैंने एक पहले भी इसका जिक्र किया था कि आपने कहा कोई भी हिंदुस्तानी, कोई भी भारतीय वक्फ क्रिएट कर सकता है। वो 95 में ऐसा नहीं था, आपने 13 में बदलाव किया, उसको हमने फिर से 1995 का प्रावधान को फिर से रिवाइव करते हुए ये हमने जोड़ा है कि वक्फ वही क्रिएट कर सकता है जो मिनिमम 5 साल इस्लाम को प्रैक्टिस करता है। बहुत साफ साफ शब्दों में प्रावधान रखा है। सर, जो वक्फ बोर्ड बने हैं हम उसको बहुत ही सेकुलर, इंक्लूसिव बनाना चाहते हैं। आपका पुराना प्रावधान को हटा करके अब हमने कहा है कि वक्फ बोर्ड में शिया भी रहेंगे, सुन्नी भी रहेंगे, बोहरास भी रहेंगे, आगा खानिस भी रहेंगे, मुसलमानों में जो बैकवर्ड है, पिछड़े लोग हैं वो भी रहेंगे, और साथ साथ में महिला भी रहेंगे और एक्सपर्ट नॉन मुस्लिम भी रहने का प्रावधान रखा गया है। सब स्वागत करना चाहिए, इसको किसी को आपत्ति होने का कोई जरूरत नहीं है। उसके बाद सर मैं थोड़ा सा इसको विस्तार करके बताना चाहता हूं। मेरा ही खुद का एग्जांपल मैं देता हूं। मान लो मैं मुस्लिम नहीं हूं, लेकिन मैं माइनॉरिटी अफेयर्स मिनिस्टर हूं, तो मैं सेंट्रल वक्फ काउंसिल का चेयरमैन होता है। तो मेरे होने के बावजूद उसके बाद टोटल 4 नॉन मुस्लिम हो सकता है वक्फ बोर्ड, वक्फ काउंसिल में मेंबर, और उसमें
उसमें मैक्सिमम 4 नॉन मुस्लिम के साथ साथ में 2 महिला कंपलसरी है, 2 महिला होना ही चाहिए सर। उसके बाद सर स्टेट अभी आप पूरा वक्त बोर्ड देख लीजिए, महिला कहाँ है? महिला को दिन रखा ही नहीं है, वो सिर्फ बातें करते हैं सर। 22 सर मैं स्पेसिफिक बताना चाहता हूं, सेंट्रल वर्क काउंसिल में टोटल 22 मेंबर्स में 4 नॉन मुस्लिम से ज्यादा मेंबर नहीं हो सकते हैं। एक्स ऑफिशियो का पद को मिला करके 3 मेंबर ऑफ पार्लियामेंट होगा। मेंबर ऑफ पार्लियामेंट तो किसी धर्म का हो सकता है। जब इलेक्शन करते हैं तो कोई भी धर्म का मेंबर ऑफ पार्लियामेंट या एमएलए बन सकते हैं सर। 10 मेंबर मुस्लिम कम्युनिटी से होगा, 2 फॉर्मर जजेस होंगे सुप्रीम कोर्ट और हाई कोर्ट के, 1 एडवोकेट ऑफ नेशनल एमिनेंस मेंबर रहेंगे, 4 पर्सन्स ऑफ नेशनल एमिनेंस फ्रॉम वेरियस फील्ड। ये तो कई कमिटियों ने इसको सिफारिश किया है, और एडिशनल सेक्रेटरी या जॉइंट सेक्रेटरी टू द गवर्नमेंट ऑफ इंडिया उसमें रहेंगे। आउट ऑफ 10 मुस्लिम मेंबर्स 2 महिला अनिवार्य है, ये हमने प्रावधान रखा है। और स्टेट बोर्ड में आउट ऑफ 11 मेंबर्स 3 से ज्यादा नॉन मुस्लिम नहीं हो सकता है। एक्स ऑफिशियो को मिलाकर के 1 चेयरपर्सन, 1 MP, 1 MLA, 4 members from Muslim community, 2 members with professional experience, 1 member of Bar Council and Joint Secretary to the state government dealing with work matters. Out of 4 Muslim members, 2 shall be women. ये हमने रखा है ताकि हमारे बहनों को किसी तरीके से दरकिनार नहीं कर सके। वक्त एक सर हमने जो नया प्रावधान रखा है उसमें जितना भी जो आर्बिट्रेरी प्रोविजन जो जरूरी नहीं था उसको हमने सामान्य रूप से देश में और जितना कानून है उसको मिलाते हुए मुख्य रूप से ट्रांसपेरेंसी इन वर्क मैनेजमेंट, सर्वे को अपडेट करने के लिए जो पहले इनसफिशिएंट प्रोविजन था, इसमें वर्क लैंड रिकॉर्ड्स वगैरह में महिलाओं का इनहेरिटेंस राइट, बच्चों का राइट, और साथ साथ में कई हजारों केसेस पेंडिंग है ट्राइब्यूनल और कोर्ट्स में, उसको सेटल करने के लिए जो आज लगभग 10,000 से भी ज्यादा केसेस जो पेंडिंग था और कुछ सालों के अंदर में 13 से 30,000 केसेस पेंडिंग हो चुके हैं, उसको सरलता से सुलह करने के लिए हमने रास्ता खोजा है। एक चीज बार बार आप लोग कहते हैं, हमारे पक्ष के लोग हो या उस साइड के पक्ष के लोग हो या जो सदन से बाहर है, वो एक वक्तव्य देते रहते हैं, मैं उसको सुधारना चाहता हूं। ये कहते हैं कि हमारा देश में लैंड बैंक जो है वक्फ बोर्ड के पास 3rd लार्जेस्ट है। पहला रेलवे, इंडियन रेलवे, फिर इंडियन आर्मी मतलब इंडियन डिफेंस का, और फिर कहता है वक्फ बोर्ड के पास जमीन है। मैं उसको सुधारना चाहता हूं। सर आप भी तो ट्रेन में चलते हैं, हम लोग भी ट्रेन में चलते हैं, हजारों किलोमीटर ट्रेन का पटरी लगा हुआ है, स्टेशन बना हुआ है। वो ट्रेन का पटरी लगा हुआ है, वो रेलवे का प्रॉपर्टी थोड़ी है, ये तो देश का प्रॉपर्टी है, हम लोग सब चलते हैं उसमें। इसको आप कैसे लगा सकते हैं कि रेलवे के पास इतना है, वक्फ बोर्ड के पास इतना है? वो देश का प्रॉपर्टी है। हमारा डिफेंस के पास कहता है कि 2nd लार्जेस्ट है। डिफेंस के पास जो भी लैंड है, जहां ट्रेनिंग करता है, जहां वो रहता है, या बॉर्डर एरिया में जितना डिफेंस लैंड है, वो देश का रक्षा के लिए है। उसको आप कैसे वक्फ प्रॉपर्टी के साथ आप तुलना कर सकते हैं? वक्फ प्रॉपर्टी प्राइवेट प्रॉपर्टी होता है सर। तो इसलिए दुनिया में सबसे ज्यादा वक्फ प्रॉपर्टी हिंदुस्तान में है। सिर्फ हमारा देश में ही नहीं, दुनिया का सबसे बड़ा और सबसे ज्यादा वक्फ प्रॉपर्टी हिंदुस्तान में है। तो फिर ये क्यों है 60 साल तक आप सरकार में रहे हैं, हमारे देश में मुसलमान इतना गरीब क्यों है? जब दुनिया का सबसे ज्यादा वक्फ प्रॉपर्टी हमारा देश में है,
तो हमारे गरीब मुसलमानों का पढ़ाई के लिए, मेडिकल ट्रीटमेंट के लिए, स्किलिंग के लिए, इनकम जनरेशन के लिए क्यों काम नहीं हुआ आज तक बताइए। ये दुनिया का सबसे बड़ा वक्फ प्रॉपर्टी अगर हिंदुस्तान में है तो उस प्रॉपर्टी से गरीबों का उत्थान के लिए, लोगों का भला के लिए अगर ये सरकार नरेंद्र मोदी जी के नेतृत्व में गरीब मुसलमानों के लिए काम कर रहा है तो इसमें आपत्ति क्यों होना चाहिए, आप लोग बताइए। इसलिए सर इसको धर्म जाति से बाहर उतर करके सबको सीधा सीधा अपना दिल से पूछ करके आप सोच के देखिए कि आप जो लोग आज इस बिल को विरोध कर रहे हैं, आज 1 साल 2 साल नहीं, सदियों तक हमारा देश उसको याद रखेगा कौन इस बिल को समर्थन कर रहा है, कौन इस बिल को विरोध कर रहा है। आज चंद वोट के लिए, सत्ता के लिए हमारे मुसलमानों को आपने 70 साल से ज्यादा वोट बैंक बना करके गुमराह किया है। कितना और गुमराह करना चाहते हैं। अब हमारा देश में वोट बैंक का राजनीति नहीं चलेगा। इसलिए मैं कहना चाहता हूं, जब हमारा देश में इतना वक्त प्रॉपर्टी है तो इसको हम बेकार में पड़ा रहने नहीं दिया जा सकता है। गरीब मुसलमानों के लिए, आम मुसलमानों के लिए इस्तेमाल करना ही पड़ेगा। उसके लिए आज के ये वक्त संशोधन बिल जरूरत है। अध्यक्ष महोदय जी, हमारे अपने वामसी पोर्टल में, हमारे मंत्रालय के वामसी पोर्टल में हमने रिकॉर्ड देखा है। सचर कमेटी जो आपने बनाया है 2006 में, उन्होंने भी ये बारे में काफी डिटेल में जिक्र किया हुआ है। सर 2006 में 4.9 लाख वक्त प्रॉपर्टी था और उसका इनकम कितना था मैं बता दूं आंकड़ा सर, आप कहेंगे 4.9 लाख वक्त प्रॉपर्टी में टोटल इनकम था 163 करोड़। कौन खाते थे? 163 करोड़। और आपने 2013 में बदलाव करने के बाद आज इनकम कितना बढ़ा है वो भी मैं बता देता हूं। हो गया 166 करोड़। 3 करोड़ बढ़ा है। कैसे मंजूर कर सकता है हम लोग इस महान सदन में बैठ करके? अगर इतना 10 सालों के बाद भी दुनिया का सबसे ज्यादा प्रॉपर्टी का टोटल इनकम जनरेशन 3 करोड़ बढ़ता है तो ये हम कभी मंजूर नहीं कर सकता अध्यक्ष महोदय। इसलिए उस समय कहा गया था, मैं अभी का नहीं बता रहा हूं, सचर कमेटी समय में भी कहा गया है कि अगर थोड़ा सा एफिशिएंटली मैनेज करता तो 12,000 करोड़ पर ईयर तो उसी समय जनरेट हो जाना चाहिए था नॉर्मल मार्केट रेट से। और 12,000 करोड़ अगर वो प्रॉपर्टी से रेवेन्यू जनरेशन करता है, कितना लाखों करोड़ों मुसलमानों को फायदा होगा, आप सोच के देखिए। इसलिए सर आप लोग भी, मैं अनुरोध करता हूं कि आप लोग भी वक्त के बारे में जानना था, हमारा वामसी पोर्टल को क्लिक करके आप लोग देखिए। सर आज वो 4.9 लाख से बढ़ करके टोटल वक्फ प्रॉपर्टी बन गया है 8.72 लाख। हमारा देश में वक्फ प्रॉपर्टी बन गया है। और आप कल्पना कीजिए 8.72 लाख प्रॉपर्टी वक्फ का है, उसको अगर हम सही तरीके से मैनेजमेंट करता तो हमारा मुसलमानों का ही नहीं है, देश का तकदीर बदल जाएगा। इतना प्रॉपर्टी हमारे पास। अब समझिए चीज को। सर मैंने अभी कई राज्यों का दौरा किया अध्यक्ष महोदय, मैंने कई राज्यों का दौरा किया। मैं एक एग्जांपल आपको जरूर देना चाहूंगा। मैं बहुत इंप्रेस हो गया जब मैं पिछली बार जम्मू कश्मीर गए। जम्मू कश्मीर में हमारा नई वहां वक्फ बोर्ड का चेयरपर्सन बनी और मैंने पूछा कि आप जब वक्फ बोर्ड का चेयरमैन बनी तो उस समय क्या हालत थी और आज क्या हालत है। उन्होंने बोला कि सर जब उन्होंने पदभार संभाली तो उसमें कोई इनकम का, कोई व्यवस्था का, रिकॉर्ड का ठीक ठाक कुछ भी नहीं था। और उन्होंने आने के बाद 40 करोड़ रेवेन्यू इनकम उन्होंने जनरेट करना शुरू किया, मुझे बताया। और उसके वजह से वह काफी अच्छा काम कर रहा। मैं हजरत बल श्राइन भी गए
और वहां भी मरम्मत चल रहे हैं। इतना पुराना श्राइन है, दुनिया के लोग आते हैं, बहुत खूबसूरत से उसका सारा आसपास का ब्यूटिफिकेशन का काम भी चल रहा है। अगर अच्छा काम करेगा, रेवेन्यू बढ़ेगा तो सबका फायदा होगा सर। इसलिए सर आप लोग आज बिल को समर्थन करने के बाद मेरे ऑफिस में आइए, 1 साल के अंदर में इसका ट्रांसफॉर्मेशनल इंपैक्ट क्या होता है मैं ही आप लोगों को बता दूंगा। सर वक्फ अमेंडमेंट जो बिल लाए हैं उसमें जेपीसी का कई रिकमेंडेशन है जिसको हमने समर्थन किया है और एक्सेप्ट किया हमने यहाँ इस बिल में लाया। इसलिए बोलना कि जेपीसी का आपका कमेटी के बात को माना ही नहीं है, आपका कमेटी के बात नहीं सुना गया है, वो गलत बात है सर। अध्यक्ष महोदय जी, पार्लियामेंट्री कमेटी जब बनता है तो उसका एक अपना सैंक्टिटी होता है और उस कमेटी में खुले बहस हुए हैं। उसमें मैं अंदर जाना नहीं चाहता हूं क्या हुआ है, लेकिन उनके बीच में कई ऐसे मुद्दे हैं जो हम लोग सरकार समझते हैं कि बहुत अच्छा सुझाव आया है, हमने उसको माना है। और कुछ छोटा अमेंडमेंट है जो बहुत जरूरी चीज है, वो अमेंडमेंट भी हम लेकर के आए हैं। इसके बाद जो पूरा ये सारा व्यवस्था देखने के बाद सबके मन में उम्मीद जागेगा। उम्मीद इसलिए जागेगा कि एक नए सवेरा आने वाला है, इसलिए नए एक्ट का नाम भी उम्मीद हो गया है। तो उम्मीद क्यों हुआ है सर, मैं आपको बताना चाहता हूं। ये जो यूनिफाइड वक्फ मैनेजमेंट, एम्पावरमेंट, एफिशिएंसी एंड डेवलपमेंट, फुल फॉर्म उम्मीद है, इसका रखने का पीछे कारण है सर। ये उम्मीद क्यों है? अब ये यूनिफाइड वक्फ मैनेजमेंट पूरा रजिस्ट्रेशन से लेकर के म्यूटेशन, इंक्रोचमेंट का विषय, सर्वे, कलेक्टर का रोल, सारा विषय को मिला करके मैनेजमेंट का पूरा सिस्टम को ही बदलने के लिए हमने काम शुरू किया है। उसके बाद एम्पावरमेंट, कैसा एम्पावरमेंट होने वाला है? मैंने पहले भी जिक्र किया, मुसलमानों में भी जो शियास हैं, सुन्नीस हैं, बोरास, आकाकानीस, पसमानदा मुस्लिम्स हैं जिसको बैकवर्ड माना जाता है, और विशेष करके महिलाएं और बच्चों के लिए जो हमने प्रावधान रखा है, तो ये मुसलमान का कम्युनिटी के अंदर में इतना जोरदार स्वागत हो रहा है। अध्यक्ष महोदय, यहां में कुछ मेंबर विरोध जरूर कर रहे हैं, लेकिन मैं कुछ मेंबर को मेरे घर में मैं न्योता देना चाहता हूं, और जो मुस्लिम डेलीगेशन मेरे घर में आ रहे हैं, स्वागत कर रहे हैं इस बिल को, उसका भी नजारा आप लोग देख लीजिए। आपका सोच बदल जाएगा। आपको नहीं मालूम मुसलमानों में कितना भयंकर समर्थन कर रहा है इस बिल को लेकर के, आप लोग को मालूम ही नहीं है। करंट अंदर में गरीब मुसलमानों का तो संदेश बार बार आ रहा है कि जल्दी पास कीजिए इस बिल को। इसलिए आप लोग संदेह में मत रहिए। एफिशिएंसी को हमने बढ़ाने का काम किया है। टेक्नोलॉजी का उपयोग करते हुए सेंट्रलाइज्ड डेटाबेस होगा, डिजिटल पोर्टल होगा, कोई छुप के अंधेरे रातों में वर्क क्रिएट नहीं कर सकता है। इसका पूरा रजिस्ट्रेशन का प्रावधान है, ट्रैकिंग होगा, निगरानी रखा जाएगा, कंप्लायंस का प्रावधान है, और जो मैनुअल हाथों से जो गलत होगा उसका भी करेक्शन करने का प्रावधान है। ब्यूरोक्रेटिक डिले होता है उसका भी समाधान हमने पूरा बिल में तरीका बना के रखा हुआ है। और आखिर में इसका ऑडिट प्रॉपर होना चाहिए, तो ऑडिट का भी प्रावधान हम लोग राज्य सरकार को ऊपर में छोड़ा है, क्योंकि आखिर तो सारा प्रॉपर्टी का अथॉरिटी राज्य सरकार का है। बोर्ड का अपॉइंटमेंट भी राज्य सरकार को करना है, केंद्र सरकार का कोई रोल नहीं है। लैंड स्टेट सब्जेक्ट है, सारा राज्य सरकार को ही करना है। इसलिए राज्य सरकारों को हम फुल अथॉरिटी देने के साथ साथ हमारा जो मंत्रालय है वो ऑनलाइन हमेशा जुड़ा रहेंगे कि जो वर्क प्रॉपर्टी क्रिएट किया गया है उसका स्टेटस है वामसी पोर्टल से मिला करके हम लगातार टच में रहेंगे। इसलिए कोई इसमें ये नहीं सोचना है कि सेंट्रल गवर्नमेंट कोई एक्स्ट्रा पावर हड़पने जा रहा है क्या, बिल्कुल सोचने का नहीं है। ये टोटली स्टेट गवर्नमेंट का अधीन है और राज्य सरकारें ही इसका निगरानी में आगे काम करना है।
उसके बाद सर जो पर्पस के लिए वर्क क्रिएट किया जाता है, बेसिकली 3 पर्पस होता है, रिलीजियस, चैरिटेबल एंड पायस।